So welcome to Real Heroes and Future Heroes. I am here. I am Ram Gopal, Senior Group 1 Officer and Mentor, Kalam IAS Institute and Degree College, Rajamahendravaram. You know all about this Kalam IAS Institute. I want to say before telling about the institute. See, here I am here to help you to decide to which graduation course you have to go. ఇది గ్రాడ్యుయేషన్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్ ఒక స్టూడెంట్ క్యారియర్లో. మరి అటువంటి క్యారియర్లో గ్రాడ్యుయేషన్ ఏమి తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఎటువంటి పారామీటర్స్ మీరు తీసుకోవాలి? వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాబ్ గోల్ ఏంటి? మీ క్యారియర్ గోల్ ఏంటి? మీ క్యారియర్ కనుక ఒక ఫస్ట్ క్యారియర్ ఇన్నింగ్స్ని మీరు సిక్సర్తో స్టార్ట్ చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ యువర్ గోల్ నౌ ఇట్ సెల్ఫ్. సో ఆ గోల్ ఏం కావాలి అంటే మీరు గ్రాడ్యుయేషన్ కోర్స్ నేను బీటెక్ వెళ్ళాలా, ఎంబీబీఎస్కి వెళ్ళాలా, ఆర్ డిగ్రీకి వెళ్ళాలా, ఆర్ సమ్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళాలా అనుకుని డిసైడ్ చేసుకునేటప్పుడు మీ గోల్, మీ జాబ్ గోల్, మీ జాబ్ క్యారియర్ మీద మీకు చాలా స్పష్టత ఉండాలి. దాని ఆధారంగా మాత్రమే గ్రాడ్యుయేషన్ కోర్స్ని చూజ్ చేసుకోవాలి తప్ప ఎవరో చెప్పారు లేకపోతే నాకు ఇది ఇష్టము అది ఇష్టం కాదు అనే విధానం మీద వెళ్తే చాలా లాస్ అయిపోతారు. ఈ సమయం చాలా క్రూషియల్. ఎందుకంటే యునో డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎనీ ఎంబీబీఎస్ యూ హ్యావ్ టు స్పెండ్ 4 years. ఈ 4 years మీద మీరు 4 years మీద ఈ టైం చాలా వాల్యుబుల్. ఎందుకంటే మీరు ఎందుకు వాల్యుబుల్ ఈ టైం అంటే దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ అడ్వెంచర్, పర్టికులర్లీ ఫర్ ఎక్సలెంట్ క్యారియర్, టు స్టార్ట్ ఎన్ ఎక్సలెంట్ క్యారియర్. ఈ గ్రాడ్యుయేషన్ కోర్సు కంపల్సరీ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఏ జాబ్ కావాలన్నా డిగ్రీ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేయాలంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బీటెక్ చదివిన తర్వాత లేదా డాక్టర్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం, చాలా మంది ఐఐటిఎన్స్ ని ఎంబీబీఎస్ డాక్టర్స్ తర్వాత ఐఏఎస్కి వెళ్ళి మళ్ళీ 2-3 సంవత్సరాలు కష్టపడి అప్పుడు సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి వెళ్తున్నారు. దానివల్ల దిల్ బి హ్యూజ్ లాస్. అది రియల్లీ నాట్ అడ్వైజబుల్. అడ్వెంచర్ ఇస్ you have to start adventure, career adventure now itself in the graduation period, because graduation అయిన తర్వాత there will be lot of pressure on your career. మీ క్యారియర్ ప్రెషర్ని మీరు తట్టుకోవాలంటే మీరు ఇప్పుడే దానికి ఫౌండేషన్ వేసుకోవాలి తప్ప డిగ్రీ అయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత మీ వల్ల కాని పని అవుతుంది. అయినా ఆ పోటీ తట్టుకునే శక్తి ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో యూ హ్యావ్ టు గో అహెడ్ ఆఫ్ యువర్ times, then only you reach it. You all know, remember Abdul Kalam sayings that what he say, low aim is crime, always aim a high. అదే కాదు, మీరు ఇప్పుడు లో ఎయిమ్తో ఉండడమే కాదు, లో ఎయిమ్తో ఉంటే జీవితాంతం లో ఎయిమ్తోనే బతకాల్సి వస్తుంది. ఇప్పుడు హై ఎయిమ్తో ఉంటే దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ అడ్వెంచర్. ఒక్కసారి మీకు డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీకు లాట్ ఆఫ్ క్యారియర్ ప్రెజర్స్ ఉంటాయి. తర్వాత క్యారియర్ సెటిల్మెంట్ కావాల్సి ఉంటుంది, జాబ్ రావాల్సి ఉంటుంది, ఇదే ఎలాగో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత తీసుకోవడం వల్ల మీరు మళ్ళీ 2-3 years లాస్ చేసుకొని వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అలా లేదు. సి యూ Tina Dabi, you are well known that she created history. In 2015, in her first attempt, she cracked IAS first rank. She created history. So how did she create it? Is it just mantra chintakaya raltaya? Kaadu. She clearly said that with a foresight and from her intermediate itself, she has started preparation for civil services, and that too she has chosen an excellent optional during the degree itself, graduation itself. She has taken BA Political Science. That was her success. That was the secret of her success. BA Political Science is a huge, gives you a huge edge, competitive edge over others. ఇది మేము 2013లోనే
మేము 2013లోనే ఇండియాలో ఫస్ట్ పొలిటికల్ సైన్స్ తీసుకోండి, 2013లో సమూలంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ని వెయిటేజెస్ ఆఫ్ మార్క్స్ ని పూర్తిగా మార్చిన సంవత్సరం అది. ఆ సంవత్సరంలో వీఆర్ ది ఫస్ట్ టు సే ఇన్ ఇండియా దట్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. దట్ ఆప్షన్ వెళ్ళిన వాడు మాత్రమే ఈజీ టు క్రాక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఎందువల్లంటే దీనికి సింపుల్ లాజిక్ ఉంది. You have to go for a written exam of 1750 marks, out of which 1250 marks are common for all general studies subjects, including general essay. 500 marks allotted for one optional among 25 optional subjects in civil service examination. So, ఈ new changing pattern లో మనకి there is a clear tilt or shift towards political science and public administration in the 1250 general studies marks. Therefore, what happened? See, if you take political science as optional, then it hugely help you that the optional having 500 marks coverage, and out of 1250 general studies marks, you have more than 500 and 600 marks if you opt for political science. Political science syllabus lo unnave general studies syllabus lo kuda unnai. That is the reason, that was the secret of her success. She has made a huge success. She created simple history. So that was why it was possible. Kalam IAS Institute, and we already told this in 2013 itself. She got her service in 2015. Usually nobody told this secret because the existing institutions lose their popularity in one other subjects, not other than political science. Therefore, nobody advised the political science, but she has wisely taken that political science and BA political science and opted for political science. That helped her hugely because ఏ విధంగా అంటే ఈ కవరేజ్ ఆఫ్ మార్క్స్ 500 మార్క్స్ మీద ఆప్షన్స్ అయితే మీకు 1100 1200 మార్క్స్ అడ్జస్ట్ చేస్తుంది. అంటే 750లో 1200 అంటే you see how much more than 70% that you will easily concentrate and improve your quality and depth in that particular subject of political science, public administration. So that's why we say you start a degree that is suitable for civil services exam pattern and exam syllabus coverage, so that you can easily crack in first attempt itself. You can easily crack if you take degree BA with political science, and you can easily crack on the third year like Tina Ravi. So you have huge opportunity here at Abdul Kalam IAS Institute and Degree College, Rajamahendravaram. Why? Because we are starting and launching this integrated degree course with civil services and APPSC groups, SSC CGL and RRB and IBPS POs like these examinations. So it's a huge opportunity for you if you look at this the pattern, how we make real heroes, how we make the future heroes. In fact, this Abdul Kalam National Degree College or Jobs College is aimed at making 5,000 officers by 2025. This institution has been started in 2013 with a clear commitment and a vision that we declared openly, that by the next 10 years we'll make 5,000 officers. As part of our functional strategy, we are launching an integrated degree with civil services coaching. సో ఒక్కసారి మా దగ్గర 3 సంవత్సరాలు ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలరు. వై? బికాస్ మాకు డిగ్రీలోనే BA, BCom, BSc కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. ఈ డిగ్రీ కోర్సుల్ని 2 పార్ట్లుగా విడదీయడం జరిగింది. డిగ్రీ ప్లస్ IAS అండ్ గ్రూప్స్ అండ్ డిగ్రీ ప్లస్ ఆల్ అదర్ జాబ్స్. దట్ మీన్స్ if you want to have focus on degree civil services, you can opt for the first. No, I need to study for the lower level job. You can also start that degree course with SSC, RRB, banking. Then you can start. So, ఇక్కడ డిగ్రీలో ఎందుకు మీకు హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుందంటే, we keep the degree students in the morning session along with the people, aspirants who actually appear for that year examination. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని సీనియర్స్ తో కలిపి మీకు డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం వల్ల మనకి ఎంతో
బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమా బెనిఫిట్స్ అంటే సీనియర్స్ ఇంటరాక్షన్ వస్తుంది, సీరియస్నెస్ తెలుస్తుంది. అలాగే మనకి సీనియర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఒకటే కాకుండా వాళ్ళతో పాటే టెస్ట్ రాస్తారు, వాళ్ళతో పాటే చాలా ఇంటరాక్షన్ పెరుగుతుంది. సో వాళ్ళ ముందే 3 yearsలో కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు. ఎందుకు వస్తుందో ఎందుకు రాదో కూడా వీళ్ళే తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సెస్ ఉన్నప్పుడు మనకి యూజువల్గా ఏం చేస్తున్నారంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని చెప్పి ఐఏఎస్ క్లాసెస్కి ఐఏఎస్ ఫ్యాకల్టీతో క్లాస్ అని చెప్తున్నారు. దట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ రాదు వాళ్ళకి. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ వేర్ వి ఆఫర్ అలాంగ్ విత్ ది రియల్ ఆస్పిరెంట్స్, కోచింగ్ విత్ రియల్ ఆస్పిరెంట్స్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ ది డిగ్రీ. So in degree there are so many features are there, unique features are there. We are the only institute in India. We are starting a coaching, integrated coaching with spot learning module. What is a spot learning module? It is a spot learning because మార్నింగ్ సెషన్లో అయ్యే క్లాస్ మొత్తానికి ఒక 15-20 minutes స్పాట్ టెస్ట్, వారల్ టెస్ట్ ఉంటుంది. అంటే వితౌట్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఇన్ ది బుక్స్, all the student has to appear for that spot test. In that test, సార్ ఏదైతే క్లాస్లో చెప్పారో ఆ మార్నింగ్ మొత్తం సెషన్లో ఆ అంశాలకు మనకు సంబంధించి మాత్రమే ఉంటాయి. అవి కూడా యాక్చువల్గా కోచింగ్ బ్యాచ్ ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతుందో ఆ ఎగ్జామ్లో సంబంధించినటువంటి లాస్ట్ 3 years ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. దట్ మీన్స్ ద స్టూడెంట్స్ హూ అపేర్ ఫర్ ది స్పాట్ టెస్ట్ కెన్ ఆల్సో అనలైజ్ దెమ్సెల్వ్స్ దట్ నాకు వినగా ఎన్ని మార్కులు వచ్చినాయి, పక్కన వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, అంటే వేర్ ఇస్ ది is there any concentration mistake or concentration problems, you can check yourself. And at the same time, this is not a closed end, this is a open ended program. And the next day అదే టాపిక్ పైన మనకి డీటెయిల్ టెస్ట్ ఉంటుంది ఇన్ ద మార్నింగ్. సో ఫ్యాకల్టీ యాక్చువల్గా ఎవరైతే టీచ్ చేస్తారో వారితోనే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. అంటే దిస్ ఇస్ ద యూనిక్ మెథడాలజీ ఆఫ్ కోచింగ్. ఎందుకు అంటే కోచింగ్ అండ్ ప్రిపరేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే కోచింగ్ యాక్చువల్లీ యూజువల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్స్ వెదర్ యూ గో టు ఢిల్లీ, హైదరాబాద్, ఎనీవేర్. very negative aspect is that all the students who are going for coaching are appearing only listening and coming after the completion of batch and along with his books. But that learning never happen like that. Learning is always a process. So when learning is a process, no institution is conducting through a particular systematic scientific process through which students can go and get easily the jobs. Therefore, we have started a very unique model of coaching, that is spot learning module. So where the coaching, teaching and preparation go in hand. That means at the end of the course, our students will be fully equipped with full of confidence and can easily crack in first attempt itself. You all know that my student, Mr. Balu Mahendra, has cracked in his first attempt, he cracked the IAS interview in 2013, where the entire pattern changed, in which year the civil service entire pattern changed. Adi kuda మా దగ్గరకు వచ్చిన 3 months లోనే he was able to crack his first attempt interview clear. So see, this is because of this analytical approach we are following, and we are giving a personal guidance where it is not available anywhere. We are able to give evaluation. Endukante this is a written examination. Written examination lo see objective, unlike objective examination, it is not easy. It is not just knowledge, it is also skill. It's a combination of knowledge and skill, particularly presentation skills, that matters more beyond a point than the knowledge. So అటువంటి స్కిల్స్ ఇక్కడే మేము ఎవ్రీ డే ఇక్కడ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్కి, డిస్క్రిప్టివ్ టెస్ట్కి సైమల్టేనియస్గా మీకు జరుగుతూ ఉంటాయి టెస్ట్లు. సో దట్ యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, without which you can never crack IAS. Even though you have a lot of knowledge, you cannot crack civils. Therefore, we are the best faculty having in India, and we have extensive knowledge and experience from Delhi, Hyderabad, and there are many good gems also there in Andhra Pradesh.
So you all know, never look down upon our Andhra people. You all know that the Lakshmikant, who is a very great man, is public administration, Indian polity is the #1 in India. So never look down upon our Andhra people. Our people are very, very meritorious and successful and excellent. So we have very good faculty here. We are with the real-time experience. We are conducting coaching. So you can easily crack at the end of the 3rd year. But another unique feature here is మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మేము కంపల్సరీగా ఇంటర్మీడియట్ లెవెల్ ఎలిజిబిలిటీ ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా కంపల్సరీగా రాయవలసిందే. వెదర్ యూ జాయిన్ ద జాబ్, ఇఫ్ యూ గెట్ యూ జాయిన్ ఆర్ నాట్, యూ మస్ట్ హ్యావ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. మేమే దానికి అప్లై చేస్తాం, రాయాల్సిందే, నో చెప్పడానికి లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ కండిషన్, మీకు 0 నాలెడ్జ్ ఉన్నా ఓకే, బట్ యూ మస్ట్ ఓపెన్లీ సే దట్ ఐ వర్క్ హార్డ్, నేను కష్టపడతాను, నాకు ఉద్యోగ లక్ష్యం ఉంది, నాకు ఏదైతే మీకు ఉద్యోగం చెప్తాను ఉద్యోగం సాధిస్తానని ఒక లక్ష్యం ఉంటేనే ఇక్కడ జాయిన్ అయ్యేందుకు ఎలిజిబిలిటీ ఉంది. అదర్వైజ్ వీ వోంట్ అడ్మిట్ ఎనీ స్టూడెంట్, బికాస్ హియర్ డిగ్రీ కోర్స్ గోస్ లైక్ ఏ సీరియస్ అఫైర్. ఒక పర్పస్ఫుల్ గా జరుగుతుంది. జస్ట్ దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అట్ ఆల్. సో యూ హ్యావ్ టు డిసైడ్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ క్యారియర్. వెదర్ యూ వాంట్ టు ఎంజాయ్ 3 years of or 4 years of graduation course and suffer entire 30-40 years of your entire career, you have to decide, because you have no choice now. I tell you students and also the parents, teachers and intellectuals to guide the students, this is the right time you make adventure. మీరు డిగ్రీ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అడ్వెంచర్ చేస్తే లాట్ ఆఫ్ ప్రెజర్ ఉంటుంది, లాట్ ఆఫ్ జాబ్ ప్రెజర్ ఉంటుంది, సెటిల్మెంట్ ప్రెజర్ ఉంటుంది, సొసైటీలో మీకు ఒక ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఎంత అడ్వెంచర్ చేసినా ఇప్పుడే చేయాలి. ఈ నాలెడ్జ్, ఈ స్కిల్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ ఆల్సో. సో నెవర్ లుక్, ఆల్వేస్ బీ క్లియర్ అబౌట్ యువర్ గోల్, పర్టికులర్లీ జాబ్ గోల్. జాబ్ గోల్ మీద ఆధారంగానే మీరు ఖచ్చితంగా మీ గ్రాడ్యుయేషన్ కోర్స్ దేనికి జాయిన్ అవ్వాలని నిర్ణయించుకోవాలి. అందుకనే మేము ఒక అవకాశం ఇస్తున్నాము. ఇప్పుడు ఐఐటి జాయిన్ అయిపోవడానికైనా రండి, లేదా నీట్ వస్తుందా రాదా అని డౌట్ ఉన్నోడికైనా రండి. నీట్ వచ్చిన తర్వాత కూడా అవసరం వెళ్ళిపోవడానికి కూడా మేము ఆప్షన్ ఇస్తున్నాము. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు నీట్ రిజల్ట్స్ కోసం. లేట్ అయినా కానీ, ఇంకా కోర్ట్ జరిగినా కానీ ఇక్కడ డిగ్రీ జాయిన్ అయిపోయింది, మంత్ ఎండ్కి డిగ్రీ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి. మీరు జాయిన్ అవ్వండి, మళ్ళీ గో బ్యాక్. ఇఫ్ యూ స్టిల్ want to go and pursue a NEET or IIT or somebody or BTech, you can go. అంతేందుకు మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ డిగ్రీలు ఉన్నా కూడా మీరు తీసి పట్టుకొని ఇక్కడ రండి. అండ్ టిల్ యువర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, నౌ యూ స్టార్ట్ యువర్ అడ్వెంచర్, నాట్ ఆఫ్టర్ ది గ్రాడ్యుయేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైం మనకి యూజ్ చేసుకోవాలి. చేసుకుంటే 30 సంవత్సరాలు మీరు కోరుకునే విధంగా ఫుల్ కాన్ఫిడెన్స్, పొజిషన్, పవర్ అండ్ రెస్పెక్ట్, you will lead your life as you think like a tiger. So be clear about this, my dear students and parents. Thank you. So ఇక్కడ యూనిక్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కేవలం డిగ్రీ కోర్స్ అయితే ఇక్కడ అసలు ఇవ్వరు. ఓన్లీ కోచింగ్తో మాత్రం డిగ్రీ మాత్రమే ఉంటుంది. మా కోచింగ్లో ఇంకా అనేక యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. 3 years మేము కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ 2-3 బ్యాచెస్లో ఎప్పుడైతే కూర్చుంటారో 3rd yearలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. లేదా మేము జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నాము. జాబ్ రాకపోతే యూ విల్ గెట్ 50% ఆఫ్ ఫీజ్ బ్యాక్, వేర్ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ అండ్ టర్మ్స్ విచ్ యూ కెన్ టాక్ టు అవర్ పీపుల్ అండ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. సో ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నాము, లేదా 50% ఫీజ్ బ్యాక్ కూడా మీరు పట్టుకెళ్ళచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ యూనిక్ ఫీచర్స్తో డిగ్రీ, ఇంటిగ్రేట్ డిగ్రీ కోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి ఈ సంవత్సరం. మరి దీన్ని ఇప్పుడు మేము ఆల్రెడీ జాయిన్ అయిపోయాము, లేకపోతే వెయిటింగ్ ఫర్ నీట్, వెయిటింగ్ ఫర్ ఐఐటి ఆల్రెడీ జాయిన్ అయిపోయాము, లేకపోతే బీటెక్ జాయిన్ అయిపోయాము, నో ప్రాబ్లం. ఎందుకంటే లేట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ నెవర్. ఇది అంత ఆషామాషి విషయం కాదు. 3 years గ్రాడ్యుయేషన్ కోర్స్, 3 years ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ టు డిసైడ్ ఎంటైర్ క్యారీ. ఒక చిన్న రాంగ్ డిసిషన్ తీసుకుంటే అది క్యారీ చివరిదాకా అది దాని ప్రభావం మన పిల్లల మీద చూపిస్తుంది. కాబట్టి నథింగ్ ఈజ్ క్లోజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. నో జస్ట్ మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, థర్డ్ ఇయర్ చదువుతున్నారు, ఇప్పుడు కూడా రావచ్చు. మీరు యూ కమ్ అలాంగ్ విత్ టీసీ అండ్ జాయిన్ హియర్ డిగ్రీ అండ్ ఆల్సో కోచింగ్. సో మీకు అందరికీ తెలుసు, ఈరోజు బీటెక్ చదువుతున్నా లేదా ఇంకోటి చదువుతున్నా జాబ్ గ్యారంటీ లేదు. బట్ ఇక్కడ మీరు
దీనికి ట్రైనింగ్ అయితే ఇక్కడ అసలు డిగ్రీ కాదు, ఇది రియల్లీ ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫర్ జాబ్. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అలానే ఉంటుంది. అందుకనే మేము జనరల్గా ఎవరైనా జాబ్ ప్రిపేర్ అవుతుంటేనే అడ్మిషన్ తీసుకుంటున్నాం, లేకపోతే రావద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ యు ఆర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఫర్ జాబ్ విచ్ యూ టేక్ డిసైడ్ యాజ్ యువర్ గోల్. లేదా మీరు ఐఏఎస్ అంటారా, ఐపీఎస్ అంటారా, గ్రూప్ 1 అంటారా, గ్రూప్ 2 అంటారా, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఐబిపిఎస్. సో వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ కలాం బ్యాంకింగ్, an exclusive wing for SSC RRB banks. అంటే ఈ డివిజన్ లో, ఈ బ్రాంచ్ లో ఓన్లీ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి మాత్రమే జరుగుతాయి. సో ఆ విధంగా కలాం బ్యాంకింగ్ వింగ్ అని కూడా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అని ఎక్స్క్లూజివ్ వింగ్ గా సెపరేట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్కి ఇక్కడ డిగ్రీతో పాటు చదువుకునే అవకాశం ఉంది. ఈ డిగ్రీలో ఇవి యూనిక్ ఫీచర్స్, మరి ఇంకా మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏమంటే మేము ఎవరు ఆఫర్ చేయని ఆనర్స్ డిగ్రీ కోర్స్ కూడా ఇస్తున్నాము. ఈరోజు ఎక్కడ ఆనర్స్ కోర్స్ డిగ్రీ లేదు, బట్ ఓన్లీ ఒక ఇగ్నోలో ఉంది. ఇగ్నోలో మన క్రెడిట్ సిస్టమ్ ఉంది. దాంట్లో ఎక్కువ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ 32 క్రెడిట్స్ ఎవ్రీ ఇయర్, దాంట్లో మీకు 23-24 క్రెడిట్స్ పొందితే కనుక హానర్స్ డిగ్రీ కన్ఫర్ చేస్తారు. అంటే మీరు 3 years డిగ్రీ చేస్తారు, బట్ హానర్స్ డిగ్రీ మీనింగ్ ఏంటంటే 4 years ఈక్వలెంట్ డిగ్రీ. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ సిలబస్లోనే మనకి క్లియర్గా చెప్తారు. యూపీఎస్సీలో ఐఏఎస్ ఎగ్జామినేషన్కి సిలబస్ స్టాండర్డ్కి ఆనర్స్ డిగ్రీ అని చెప్తారు. దట్ మీన్స్ 3+1 అంటే 4 years డిగ్రీ ఈక్వలెంట్ స్టాండర్డ్ అని చెప్తారు. సో ఆనర్స్ డిగ్రీ ఆపర్చునిటీ కూడా మనకి త్రూ ఇగ్నో వస్తుంది. ఇగ్నో ద్వారా ఎవరు రెగ్యులర్ కోచింగ్ లేదు, బికాస్ వెరీ హై స్టాండర్డ్ క్వాలిటీ మెటీరియల్. ఇప్పుడు ఇగ్నో అంటే అందరూ కూడా ఐఏఎస్ విన్నర్స్ కూడా ఇగ్నో చదివి రాస్తారు. సో అలాంటిది మేము ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం. బిఏ పొలిటికల్ సైన్స్ కనుక తీసుకుంటే, బిఏ కోర్స్ చీఫ్ హిస్టరీ, ఎకానమీ, పొలిటీ తీసుకుంటే 70% ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఐఏఎస్ ఇస్ ఓవర్. అసలు ఇది కంప్లీట్గా ఇక్కడ ఓన్లీ జాబ్స్, యు ఆర్ అండర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ ఫర్ ఐఏఎస్, ఇట్స్ నాట్ డిగ్రీ. మీరు అట్ ద ఎండ్ ఆఫ్ 3rd year మీరు రాసే నోట్స్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటారు, ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు, ఎగ్జామ్స్తో పాటే ప్రిపేర్ చేసుకుంటారు. సో అంత యూనిక్ ఆపర్చునిటీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. సో యూ రీథింక్ అబౌట్ యువర్ డెసిషన్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, యూ గో హెడ్. సో యువర్ క్యారియర్ గోల్ ఏది, జాబ్ గోల్ ఏదైతే దానికి సంబంధించిన కోర్స్ మాత్రమే చేయాలి, కానీ సెక్యూరిటీ పేరు మీద ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు. సెక్యూరిటీ పేరు మీద తెచ్చుకుంటే గోల్ క్లారిటీ లేనట్టే. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఐఏఎస్కి వచ్చి, ఐఐటి చేసిన తర్వాత ఐఏఎస్కి వచ్చి, దెన్ నో మీనింగ్ ఎట్ ఆల్. సి టీనా దావి, షీ హస్ స్టూడ్ యాజ్ రోల్ మోడల్. సి బీ వైజ్, లైఫ్ వైజ్, అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫోర్సైట్. సో ఆ విధంగా మనకి మేము ఇప్పుడు యూనిక్ డిగ్రీ కోచింగ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రూప్స్కి మా దగ్గర thousands of students undergone training, and ఇప్పుడు మాకు more than 300 students are qualified for preliminary. Now many students are appearing for the final examination of group 2 and group 3 కి ఇంకా తీసుకున్నారు. గ్రూప్ 1 కూడా, మెయిన్స్ కూడా 30th నుంచి క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. రేపు జూలై 20th నుండి మీకు
Group 3 mains rural development, exclusive rural development, because rural development lo I have on my along with my colleagues 18 years of experience ఉంది. ఆ 18 years of experience తో మేము ఈరోజు crash course only institute in the state is also giving crash course before the end of the examination. ఇప్పుడు అందరూ గ్రూప్ 2 చదివి ఉన్నారు. గ్రూప్ 2 చదవడం వల్ల రూరల్ డెవలప్మెంట్ విచ్ ఇస్ లైక్ ఎన్ ఆప్షనల్ ఫర్ గ్రూప్ 3 దాని మీద నెగ్లెక్ట్ చేశారు. నౌ అలాగే ఎవరైనా చేసి ఉంటే అలా గ్రూప్ 2లో ఏమైనా కాన్ఫిడెన్స్ లేకపోతే కనుక గ్రూప్ 3 ఖచ్చితంగా సాధించాలంటే ఈ రూరల్ డెవలప్మెంట్ చదివితే సరిపోతుంది. సో బీ క్లియర్, ఇది రేపు 20th స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్కి 30th నుంచి 10 days పాటు మనకి ఓన్లీ ఎగ్జామినేషన్స్ లైక్ టెస్ట్ సిరీస్, ఎవాల్యుయేషన్, క్వశ్చన్ టు ఆన్సర్ డిక్టేషన్ మోడ్లో మనకి గ్రూప్ 1 కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధంగా గ్రూప్ 1 కూడా స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా ఇంకా గ్రాడ్యుయేషన్ కోర్సులోనే మీకు డిఫరెంట్ లాంగ్ టర్మ్ కోచింగ్స్లో మేము ఫ్రీ కోచింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఫ్రీ కోచింగ్ ఎవరికి అంటే ముఖ్యంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉండి మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి ఇస్తున్నాము. అంటే మేము ఎవ్రీ ఇయర్ మేము మెరిట్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లోని వచ్చిన మార్కుల ఆధారంగా ఫర్ ఎవ్రీ కోర్స్ 5 మెంబర్స్ని ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఇప్పటికి మేము 25 మెంబర్స్ కోచింగ్ ఇచ్చాము ఫ్రీ కోచింగ్. అందులో 8 మెంబర్స్ ఆల్రెడీ గాట్ జాబ్స్. సో అందులో నాకు ఒక స్టూడెంట్ ఐఆర్ఎస్ కూడా వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ చాలా మంది ఉన్నారు. సో మేము ఇది ఒక పాలసీగా తీసుకున్నాం బికాస్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ స్టార్టెడ్ విత్ ఎ విజన్ అండ్ కమిట్మెంట్. సో చాలా మంది ఈరోజు కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ డిగ్రీ కాలేజీని ఫాలో అవుతున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అదే టైటిల్స్ పెడుతున్నారు. బట్ నో బడీ కెన్ కాపీ అవర్ కమిట్మెంట్, అవర్ ఒరిజినల్ విజన్, అవర్ ఒరిజినల్ స్పిరిట్ బిహైండ్ ఇట్. సో వెళ్ళాలి, అన్ని ఫాలో అవుతే కూడా మంచిదే. పోటీలో ఎప్పుడు పోటీ ఉండాలి, పోటీ రంగంలో. సో వీ ఆల్వేస్ వెల్కమ్ ఎనీబడి. బట్ వన్ థింగ్ ఈస్ వెరీ షూర్ దట్ వీఆర్ విత్ ది కమిట్మెంట్ ఆఫ్ మేకింగ్ 5,000 ఆఫీసర్ బై 2025. According we are following the footsteps of Abdul Kalam and we will ensure it because we have no worry about it. We are having a functional strategy and మాకు 5,000 మంది ఎలా అవుతారంటే అందుకోసమే డిగ్రీ స్టార్ట్ చేస్తాం. మేము 3 సంవత్సరాలు ఎప్పుడైతే ఒక స్టూడెంట్కి మానవ దగ్గరే ట్రైనింగ్ పొందుతారో ఖచ్చితంగా సాధిస్తారు. సో ఆ విధంగా మేము ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీతో వెళ్తున్నాము, ఖచ్చితంగా సాధిస్తాము. అందుకోసమే ఈ సంస్థ ఉంది. అందుకనే ఫ్రీ కోచింగ్ కూడా పెట్టడం జరిగింది, మెరిట్ని ఎంకరేజ్ చేయాలని. సో ఈ సంవత్సరం అంటే 2018 లాంగ్ టర్మ్ కోచింగ్కి మీకు ఫ్రీ కోచింగ్ టెస్ట్ని October 2, 2017 గాంధీ గారి జయంతి సందర్భంగా కండక్ట్ చేస్తాం మెరిట్ టెస్ట్ని. ఆ టెస్ట్ రిజల్ట్ని విత్ 1 weekలోనే అనౌన్స్ చేసి October 15th మేము ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 2013 వీఆర్ కండక్టింగ్ Abdul Kalam knowledge competitions at state level. For the last 4 years మేము చేసాం. అంటే అబ్దుల్ కలాం గారు బతుకుండగానే ప్రారంభించాం. ఇన్స్టిట్యూట్స్ ప్రారంభమైన సంవత్సరం నుంచే ఈ రోజు దాకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ వచ్చి ఈ చెక్స్ క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేశారు విన్నర్స్కి. వాట్ ఆర్ ద కాంపిటీషన్స్ అంటే దే ఆర్ పేరులోనే ఉంది నాలెడ్జ్ కాంపిటీషన్స్. అంటే క్విజ్, ఎలోకేషన్ and essay writing which are useful for the competitive examinations. సో ఈ సంవత్సరం కూడా మేము ఈ 50 years క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం. దీనికి జూనియర్స్, సీనియర్స్గా మేము కండక్ట్ చేస్తాం. జూనియర్స్ అంటే 9th and 10th క్లాస్, సీనియర్స్ అంటే 10+2 and డిగ్రీ అండ్ అప్ టు పీజీ. సో ఈ విధంగా మనకి ఈ నాలెడ్జ్ కాంపిటీషన్ సందర్భంలోనే 2018 ఫ్రీ కోచింగ్ మెరిట్ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ చేసి ఆయన బర్త్డే సందర్భంగా మేము కమిట్ చేస్తాం. అబౌట్ 25 people we will select. సో ఈ టెస్ట్కి మీరు October 2, 2017 ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. మా kalamIASonline.com మీరు వెళ్తే కనుక యూ కెన్ రిజిస్టర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ మెరిట్ టెస్ట్. సింపుల్గా మీకు డిగ్రీ స్టాండర్డ్స్లోనే మీకు జనరల్ స్టడీస్లో జనరల్ అవేర్నెస్ మీద మాత్రమే టెస్ట్ ఉంటుంది. యూ కెన్ ఈజీలీ అపియర్ ఫర్ దాట్. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఎవరైనా మీకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ నేను మిస్ అవుతున్న అవకాశం అనుకుంటే తప్పనిసరిగా మీరు డోంట్ వరీ, వీఆర్ హియర్. దేర్ ఆర్ సో మెనీ డోనర్స్. మా మెరిట్ టెస్ట్ ఆధారంగా వాళ్ళ డోనర్స్ యొక్క కన్సెంట్ తీసుకొని వారి సమక్షంలోనే ఈ కమిట్మెంట్ చేస్తాము ఈ కోర్సుని. సో ప్లీజ్ డోంట్ వరీ. ఈరోజు హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజు చాలా గొప్ప వాళ్ళు ఈరోజు వస్తున్నారు. ఈరోజు
అందరూ కూడా డబ్బు కాదు, పొజిషన్, వాల్యూ, రెస్పెక్ట్, దీనికోసం ఆలోచిస్తున్నారు. బికాస్ మనకి లాస్ట్ 10 yearsలో the huge wealth we created, we are third largest economy in the world now in terms of purchasing power parity. So there are so many rich people are there. Money or richness is no longer is measured on the basis of wealth, but instead now it is knowledge, and knowledge, in fact, it's not just knowledge plus skills. The combination which translates into power. Without skill, knowledge also useless, because the component of knowledge and the skill help make you very powerful, very strong. You know, Abdul Kalam always say that the strong will respect strong. If you want to be strong, it's not wealth, it is not money, but it is knowledge. In 21st century, now it emerges as in fact, a real property, real medium of wealth. Today is knowledge. So never ignore that. This is anybody who have a goal, please come here. Higher goals ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మంచి అవకాశం ఉంది. మీరు రాయండి మెరిట్ టెస్ట్కి. చాలా మంది యాప్ చేసేవాళ్ళు ఉన్నారు. మేము కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తాము. కాబట్టి ఎంతోమంది డోనర్స్ కూడా మాకు ఇచ్చారు గతంలో కూడా, ఇప్పుడు కూడా ఇస్తారు. సో ఈ విధంగా మీరు మెరిట్ టెస్ట్కి అపీర్ అవ్వండి. ఆల్ ఇండియా లెవెల్లో రండి. ఫ్రమ్ ఎనీ స్టేట్ విల్ ఆల్సో గివ్ యూ హాస్టల్ ఆల్సో. సో వీ హ్యావ్ ఇన్బిల్ట్ హాస్టల్, లేడీస్ హాస్టల్ యాజ్ వెల్ as బాయ్స్ హాస్టల్ సెపరేట్గా ఉన్నాయి. సో అది ప్రాబ్లం మనకి ఇక్కడ లేదు. మీరు ఏ ప్లేస్ నుంచి రండి. సో ఈ విధంగా మనకి ఈ గ్రూప్ 1 మెయిన్స్ కూడా మేము లాస్ట్ ఇయర్ 2016లో 2011 రీ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కూడా మేము పెట్టిన టెస్ట్ సిరీస్ నుంచి 90% క్వశ్చన్స్ వచ్చాయి. జనరల్ స్టడీస్, జనరల్ ఎస్ఏ పేపర్లో పేపర్ 1లో గ్రూప్ 1 మెయిన్స్లో 3 క్వశ్చన్స్ రాయవలసి ఉండగా 5 క్వశ్చన్లు డైరెక్ట్గా మేము పెట్టినవి వచ్చినాయి. మీరు కావాల్స్తే మా కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి అనే ఒక ఫేస్బుక్లో కూడా టైమ్ లైన్లో ఎగ్జామ్ ముందే మేము పోస్ట్ చేసాము, చూసుకోవచ్చు. సో 5 క్వశ్చన్స్ మీరు 3 రాయాల్సి ఉంటే 5 క్వశ్చన్లు వచ్చినాయి. ఒక క్వశ్చన్ ఇండైరెక్ట్గా వచ్చింది, 5 క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవర్ పీపుల్ హూ ఆర్ గైడింగ్ దిస్ ఇన్స్టిట్యూట్. అబౌట్ 5 ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్స్, they are guiding this institute. So we have, in following footsteps of Abdul Kalam, we all are making all-out efforts with all our leisure time that we can help the young generation so that they create the real vision that is what is set for us by Dr. APJ Abdul Kalam, that we must be a developed nation. So we are making leaders to realize the Abdul Kalam's vision of making India a developed nation. So friends and all students, aspirants, please come forward. Now we are creating a sensation in the field of coaching with the innovative experiments and models, real time, because we have had our own personal experience in the examinations, in the civil service examination, the APPSC groups examinations. So we understand what the problem actually for a student appearing for competitive examinations. So you must have a clarity of your goal, and you can also check our videos. There is a huge response. We are really thankful to all aspirants and parents. Really, our first video is seen by 60,000 people, and the second video for Group 3 is seen by 84,000 people. You can check it in our channel, YouTube channel, Kalam IAS Institute, Rajamahendravaram. So thank you all. We are here to help the young generation who are having higher goals. So please come forward and we'll help you. So if any doubts, you can please call our numbers and you can approach. You can register for any course or for free demos or free classes or anything. So we are having a vibrant faculty and people here help you a lot. Thank you all. Thank you. సిటీ లైట్స్లో ఈరోజు మనం కోటివల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నామండి. మరి రాజమండ్రిలో ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే టాక్ ఆఫ్ ది టౌన్ కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనమాట. డిగ్రీ నుంచే పోటీ పరీక్షలకి సమాయత్తం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ని అందిస్తున్నటువంటి సంస్థ మన కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనమాట అండి. మరి కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకి, అట్లాగే ఆర్ఆర్బీకి అండ్ అలాగే ఐబీపీఎస్ అండ్ పంచాయతీ సెక్రటరీస్కి ఇట్లా ప్రతి విభాగంలోనూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు మురళి సార్. మురళి, ఎలా ఉంది ఇక్కడ క్లాసెస్ ఎలా ఉన్నాయి, కోచింగ్ ఎలా ఉంది? క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ సార్. మనకి ఏంటంటే ప్రతి విషయం కూడా బాగా డీప్గా అర్థమైనట్టుగా ఒక లిమిట్లో చెప్తున్నారు సార్. సో స్టార్టింగ్ నాకు ఇక్కడికి రాకముందు ఎలా చదవాలి ఏంటి అని పెద్దగా నాలెడ్జ్ లేదు సార్. ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఒక క్లారిటీ లేదు. పైగా మనం రీచ్ అవ్వగలం లేదా అని నాకు తెలిసేది కాదు సార్. తర్వాత ఇక్కడికి రాగానే నాకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడి అంటే రీచ్ అవ్వడానికి నాకు మంచి ప్లస్ పాయింట్ అయింది అనిపిస్తుంది సార్ ఇక్కడ రావడం వల్ల. సో ప్రజెంట్ ఏంటంటే రాజమండ్రిలో కలాం అనేది బెస్ట్ సార్ ప్రజెంట్. ఎందుకంటే కాలేజ్ ప్రజెంట్ నోటిఫికేషన్ పడింది, తక్కువ టైంలో మనం గోల్ రీచ్ అవ్వాలంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ సార్. దిస్ ఈస్ ద ఓన్లీ వే సార్, అంతే. కోచింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఇద్దరికి అర్థమయ్యేలా చెప్తున్నారు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులోని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లోని కూడా చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. డైలీ ఎగ్జామ్స్ పెడతారు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఐఏఎస్ అయితే సూపర్, చెప్పక్కర్లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాచ్కి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి. అందులో వన్ ఆఫ్ ద స్టూడెంట్. సార్ మీ పేరండి? వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి. సార్ చెప్పండి, కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎట్లా ఉంది అండ్ ఇక్కడ కోచింగ్ అది ఎట్లా ఇస్తున్నారన్న? ఈ ఇన్స్టిట్యూట్ అంటేనే మంచి ఇన్స్పిరేషన్ సార్. ప్రతి స్టూడెంట్కి కూడా ఈ గ్రూప్లో సక్సెస్ అవుతాను ఆత్మవిశ్వాసంతో ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాకల్టీ కూడా ఒక బేసిక్ గ్రౌండ్ నుంచి కూడా బాగా అర్థమయ్యేటట్లు విద్యార్థులు కూడా బాగా బోధిస్తున్నారు సార్. కోచింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. నేనైతే యాక్చువల్గా సైన్స్ స్టూడెంట్ని. ఇక్కడికి వచ్చిన నేను చాలా భయపడుతూ వచ్చాను అసలు గ్రూప్ 2 ఎలా అనేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్సలెంట్ సార్. నేను సైన్స్ స్టూడెంట్ అయినా కానీ ఏపీ హిస్టరీ, ఎకానమీ ప్రతిదీ కూడా చాలా బాగా చదవగలుగుతున్నాను, ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయగలుగుతున్నాను సార్. అంటే ఇక్కడ మేము రావడం ఏంటంటే మెయిన్గా అందరికీ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ అండి. నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ, నెక్స్ట్ బీటెక్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ. అయితే మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంటుందండి. మెయిన్గా ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అప్ టు డేట్ ఉండాలి కదండి. అప్ టు డేట్ని చేసుకుంటూ చాలా బాగా చెప్పడంలో అందరికీ అర్థమయ్యేటట్టు టెస్టులు కూడా చాలా బాగా పెడుతుంటారు. సార్ 2015లో మరి మీరు సాధించిన విజయాల గురించి చెప్పండి. కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో వారి బాటలో నడుస్తూ చాలా కమిట్మెంట్తో 3 సంవత్సరాలు కోచింగ్ నిర్వహించాం. కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన విజయాలు సాధించాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన రాజమండ్రి ధవళేశ్వరానికి చెందినటువంటి బాలు మహేంద్ర, ఆయన మొదటి ప్రయత్నంలోనే మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన 3 నెలల్లోనే ఐఏఎస్ ఇంటర్ సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్లో మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఇంటర్ సాధించాడు. తర్వాత 2015లో ఆయన ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్ పోస్ట్ కొట్టారండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. దట్స్ రియల్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రేట్ విక్టరీ ఫ్రమ్ రాజమండ్రి. చాలా స్ఫూర్తి ఇచ్చాడు మరి విద్యార్థులందరికీ. కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో మరి ప్రతి స్టూడెంట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఎన్నెన్నో కళలతో వస్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆఫీసర్ కావాలన్న ఒక లక్ష్యంతో వస్తారు. మరి వాళ్ళ లక్ష్యాలని నెరవేర్చేందుకు కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీస్ని కూడా మరి ఎంతో దూర ప్రదేశాల నుంచి తీసుకురావడం జరుగుతుందండి. వాళ్ళకి ఎంతెంతో డబ్బులు వెచ్చించి ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్లాగే ఇక్కడ సక్సెస్ రేట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. చాలామంది మంచి ర్యాంక్స్ కొడుతున్నారు, మంచి ఆఫీసర్స్ అవుతున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్స్గా, లేకపోతే ఒక బ్యాంక్ మేనేజర్గా చూడాలనుకుంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచే చక్కటి కోచింగ్ అందించడానికి మన రాజమండ్రిలోనే కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది. కలాం గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ మన కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. డెఫినెట్గా జాయిన్ చేయండి, వారి యొక్క బంగారు భవిష్యత్తుకి పునాదులు వేయండి.
ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తాము సివిల్ సర్వీసెస్ కొరకు హైదరాబాద్ లేదా ఢిల్లీ వెళ్లి ప్రిపేర్ కావాల్సి వచ్చేదని, కానీ కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి 2015లో ఐఆర్ఎస్ సాధించడంతో రాజమహేంద్రవరంలో ఉన్నత ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులకు ఒక వరమైందని, విద్యార్థులు ఈ సంస్థను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాంటి సమయంలోనే ఒక సేవేర్ దగ్గర ఉన్న యువకులందరికీ కూడా, యువకులు పిల్లలందరికీ కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి మేమున్నామని ఒక భరోసా కల్పించి మీరు ప్రిపేర్ అవ్వండి, ఇక్కడ రాజమహేంద్రవరంలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా పిల్లలు చదువుకునే అవకాశాలు ఉన్న వాళ్ళు అందరూ ప్రతిభ ఉన్నవాళ్ళు ముందుకు రండి, మేము అవకాశం కల్పిస్తాం, మేము ఇద్దరిని తయారు చేస్తామని ఒక భరోసా కల్పించే విషయం చూడడం చాలా ఎనర్జీ. సంస్థ మెంటర్ సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ కాలాన్ని వృధా చేసుకోకూడదని, డిగ్రీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంసిద్ధం అవ్వాలని, అప్పుడే విజయం సొంతమవుతుందని తెలిపారు. సంస్థ విజన్ 2025 నాటికి 5,000 మంది ఉన్నత ఉద్యోగులను తయారు చేయాలనే లక్ష్యంలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా స్పాట్ లెర్నింగ్ మాడ్యూల్తో అన్ని పోటీ పరీక్షలకు కోచింగ్తో డిగ్రీ కోర్సులకు ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామని సంస్థ డైరెక్టర్ జి సూర్యకుమారి తెలిపారు. సో ఏదేనే కానీ మరి ఒక మహానుభావుడికి రోజు రాష్ట్రంలో, దేశంలో కలాం గారి పేరు మీద పెట్టిన ఘనత కూడా మనకే దక్కింది, మన రాజమండ్రికే దక్కింది. కలాం గారు సైంటిస్ట్, అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్, సార్ డాక్టర్. కానీ ఇద్దరికి సౌమ్యం ఏంటి, వారి చివరి శ్వాస వరకు విద్యార్థి కోసమే పనిచేశారు. కలాం అనగానే మీ అందరికీ కూడా తెలుసు. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ హిస్ నేమ్ ఈస్ an epitome of inspiration. ఏపీజే అబ్దుల్ కలాం అనగానే ఒక ఎనర్జీ, తెలియని ఎనర్జీ, ఎంతూజియాజం, క్యూరియాసిటీ అనేది అందరికీ తెలుస్తుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి, జీవితంలో కష్టపడడానికి ఒక ఉదాహరణగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని అందరూ కూడా గుర్తు చేసుకుంటాం. మరి ఇన్స్టిట్యూషన్ పేరే కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ అని పెట్టడం ద్వారా ఇన్స్టిట్యూషన్కి చాలా మంచి కళ వచ్చిందని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే జనరల్గా మనం అన్ని చదువుకుంటున్నప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఎక్కడో ఒక అన్ని షెడ్యూల్లో ఒక భాగంగా ఎక్కడో ఒక దగ్గర చదువుతూ ఉంటాం. కానీ అలా కాకుండా డైలీ ఆ కలాం అనే పేరుని స్మరించుకోవడానికి, మరి డైలీ కూడా ఆ ఎంతూజియాజంని, ఎనర్జీని రివైవ్ చేసుకోవడానికి ఆ పేరు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఐ అప్రిషియేట్ ది డైరెక్టర్ అండ్ రామ్ గోపాల్ గారు ఫర్ సెలెక్టింగ్ ద నేమ్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్.